హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి క్రెడివిచ్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ క్రెడివాచ్ వాళ్ళు ఏ పొజిషన్కి హైర్ చేసుకుంటున్నారు అంటే బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా సపోర్ట్ ఇంటర్న్షిప్స్. సో ఈ యొక్క 3 రోల్స్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు క్రెడివాచ్ వాళ్ళు. అండ్ దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీబీఎం, బీబీఏ, బీకామ్, ఎనీ గ్రాడ్యుయేట్. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ అదేవిధంగా 2018 నుంచి 2023 మధ్యలో ఈ యొక్క క్వాలిఫికేషన్స్లలో ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ శాలరీ వీళ్ళ నుంచి వచ్చేసి మనం అప్ టు 25,000 పర్ మంత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 3 జాబ్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. నేను లింక్ అనేది ఒకటి ఇచ్చాను. ఆ లింక్లోనే 3 జాబ్స్ అనేది ఉన్నాయి. ఆ లింక్ అక్కడ అదే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే, టెలిగ్రామ్లో అయితే లింక్స్ అన్ని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఐజీటీ సొల్యూషన్స్ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ట్రైనర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్ అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2022 అండ్ 2023. సో 2022 అండ్ అలాగే 2023 పాస్ అవుట్ ఫ్రెషర్స్ను వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు, ఓన్లీ బీఈ, బీటెక్ వాళ్ళను. అండ్ శాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం 4.8 LPA వరకు అయితే శాలరీ అనేది వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా క్లియర్గా చూసినట్లు అయితే బీఈ, బీటెక్, అది కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐటీ ఆర్ ఎంసీఏ. సో ఎంసీఏ వాళ్ళకు కూడా ఇందులో ఆపర్చునిటీ ఉందన్నమాట. సో ఈ 3 క్వాలిఫికేషన్ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మాత్రమే. అండ్ ఇయర్ గ్యాప్ అయితే ఉండకూడదు అని చెప్పారు ఎడ్యుకేషన్లో. అండ్ బ్యాక్లాగ్స్ అయితే ఏమి ఉండకూడదు. మీరు 60% అనేది మెయింటైన్ చేయాలి. 10th, 12th, డిప్లొమా, గ్రాడ్యుయేషన్. సో మీరు ఏదైతే చదువుతుంటారో పెద్ద చదువులు వాటిలో అయితే 60% అయితే మెయింటైన్ చేయమని వీళ్ళు మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర అయితే 2 years అయితే బాండ్ ఉంటుంది, సర్వీస్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ఓకే చేయాల్సి తప్పక ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క ప్రిఫర్డ్ స్కిల్స్ ఏంటి అన్నట్లయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వర్బల్ గాను రిటర్న్ గాను పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్. సో కోడింగ్ మీద కూడా ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీ యొక్క రెజ్యూమ్స్లో కోడింగ్వి ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అవి పెట్టినా కూడా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్సలెంట్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అండ్ మెథడాలజీస్ వీటి మీద ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచెస్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వీటి మీద కూడా ఒక గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలని వీళ్ళైతే మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఈ యొక్క జాబ్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అనేది టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈ లింక్స్ అన్ని ఫైండ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి LTMindtree వాళ్ళ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్గా హైర్ చేసుకుంటున్నారు, శాప్. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే పూణేలో ఉంటుంది. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్. అండ్ 2018 నుంచి 2023. సో గ్రాడ్యుయేట్స్ 2018 నుంచి 2023 వరకు ఎవరైతే పాస్ అవుతుంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. శాలరీ వీళ్ళ నుంచి అయితే మనం ఒక 12 LPA వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బేస్డ్ అపాన్ యువర్ స్కిల్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టెరాడేటా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళు ఏ పొజిషన్కి హైర్ చేసుకుంటున్నారంటే టెక్నికల్ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్కి అయితే హైర్ చేసుకుంటున్నారు, కస్టమర్ టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్కి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్ అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఈ యొక్క బీఈ, బీటెక్ వాళ్ళు ఎవరైతే పాస్ అవుతుంటారో వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. సో గైస్, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే అన్ని కంపెనీలు ఎక్కువ బీఈ, బీటెక్ మీదనే ఫోకస్ చేస్తున్నాయి. మీరైతే అప్లై చేసుకోండి. మరి డిగ్రీ వాళ్ళకి ఎప్పుడు అంటే డిగ్రీ వాళ్ళకి కూడా హైరింగ్ సీజన్ అనేది దగ్గరలోనే ఉంది, స్టార్ట్ అవుతుంది. యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఏమన్నా మేము నోటిఫికేషన్స్ వస్తే మీకు అయితే జాబ్ వీడియోలో చెప్తామన్నమాట. ఓకే.
అండ్ వీళ్ళ నుంచి వీళ్ళ మీ నుంచి స్కిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రైట్ అండ్ స్పీక్ జాపనీస్ లాంగ్వేజెస్ JLPT N3 అండ్ అబవ్. సో ఈ యొక్క లాంగ్వేజ్ ఎవరికైనా గ్రిప్ ఉంటేనే అప్లై చేయండి, లేదంటే లీవ్ ఇట్. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ అవసరం కూడా లేదు మ్యాథ్స్. మీకు ఇందులోనే ఇంకా వేరే స్కిల్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇందాక చెప్పారు కదా, ఫ్రెషర్ నుంచి 2 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దేని మీద అన్నట్టయితే టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ బేసిక్ డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్ప్ డెస్క్ అండ్ కస్టమర్ సర్వీస్ పొజిషన్ ఈజ్ ప్లస్. సో ఇవి కూడా వచ్చినట్లయితే మీకు ఇది ప్లస్గా అవ్వడం అనేది జరుగుతుందని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జాబ్స్లో మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే పక్కా అప్లై చేసుకోండి గాయ్స్. ఏదో ఒక జాబ్ అనేది మీకు అనేది వస్తుంది. అది కూడా మీ యొక్క స్కిల్ బేస్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీలో ఎవరికైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ IT కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరైతే ఒకసారి పైథాన్ లైఫ్ తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అందులో మీరు ప్లేలిస్ట్ని విజిట్ చేసినట్లయితే అక్కడ మనకు IT+ కోర్సెస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీకు కావాల్సింది ఏదైతే కావాలనుకున్నారో అందులో అయితే ఉంటుంది. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా, HTML అండ్ అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్. సో ఇలా చాలానే ఉన్నాయి. ఇంకా రీసెంట్గానే మనం డెవాప్స్ కూడా 10 hours వీడియో అనేది లాంచ్ చేసాం. మీకు ఇంకా అప్కమింగ్ కోర్స్ కూడా లాంచ్ అవుతే మీకు ఏవేవి కావాలనేది మేము నోట్ చేసుకున్నాం. సో అన్ని అప్కమింగ్ అయితే లాంచ్ అయితే యూ డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అవి కామెంట్స్లో పెట్టండి. మేము మ్యాక్స్ అవైతే తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో మీకు ఆ వీడియోస్ అయితే అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈ జాబ్స్కి అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకుని టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. అండ్ అదేవిధంగా మన ఫుల్ పైథాన్ కోర్స్ అనేది ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ అయింది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డెమో లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకసారి డెమో అయితే చూడండి. డెమో నచ్చితే కోర్స్కి ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.